మనకు అనుగ్రహించిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపములో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం. నక్షత్రము యాకోబులో ఉదయించు. అందరూ ఒక మాట చెప్పండి. నక్షత్రము యాకోబులో ఉదయించు. నక్షత్రం అనగానే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రము పుడుతుంది. ఆ నక్షత్రాన్ని చూసే తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి వచ్చారు. కాబట్టి కొన్ని 100 సంవత్సరాల క్రితమే బిలాము అనే ప్రవక్త ద్వారా దేవుడు యేసు ప్రభువారు నక్షత్రంగా జన్మిస్తాడని తెలియచేశారు. అందుకే బైబిలు గొప్ప సత్యమైన గ్రంథం. అంతేకాదు, బైబిలు ఈ భూమి మీద ఉన్న దేవుని మాటలు ఉన్నటువంటి గ్రంథం. బైబిలు దేవుని మాటలున్న గ్రంథం ఈ భూమి మీద. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి దేశములో మీరు గమనించండి, కొన్ని పండుగలు కొన్ని దేశాలే చేస్తారు. కొన్ని పండుగల్లో కొన్ని దేశాల వారు ఆనందిస్తారు. కానీ ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచంలోని అన్ని దేశాల వారు జరుపుకుంటారు. అన్ని దేశాల వారి పండుగ చేస్తారు. అందుకనే క్రైస్తమస్ అనేది ప్రభు కృపను బట్టి ప్రతి వ్యక్తికి తెలుసు. ఇప్పుడు కొన్ని పండుగలు కొంతమందికి తెలియదు, కొన్ని దేశాల వారు. కానీ ఈ క్రైస్తమస్ అనే పండుగ అన్ని దేశాల వారికి తెలుసు. అన్ని దేశాల్లో జరిగిస్తుంటారు. అన్ని దేశాల వారికి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. కొన్ని దేవుళ్ళ పేర్లు మనం చెప్పినప్పుడు కొన్ని దేశాల వారికి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు అన్ని దేశాల వారికి తెలుసు. అందుకే ఆయన జన్మించినప్పుడు నక్షత్రము జన్మించింది. గుర్తుపెట్టుకోవాలి. బిలాము అనే ఈ ప్రవక్త యేసు ప్రభువుకు జన్మకు ముందుగానే చాలా సంవత్సరాల క్రితమే యేసయ్యను గురించి బోధించాడు. యేసయ్య జననమును గురించి. ఏంటంటే అది నక్షత్రము యాకోబులో. యాకోబు, ఆ యాకోబు పేరు దేవునికి ఎంత ఇష్టమో. సహజంగా చూడండి, లోకానికి బాగా విలువైంది దేవుని దృష్టిలో విలువైనదిగా ఉండదు. కొన్నిసార్లు దేవుని దృష్టికి విలువైంది లోకము దృష్టిలో విలువైనదిగా ఉండదు. కానీ మనం చూసేది ఎప్పుడు కూడా మనుషులు లోకము దృష్టిలో విలువైంది చూస్తారు. అయితే దేవుడు అలా కాదు, ఆయన దృష్టిలోనే విలువైనది చూస్తారు. చూడండి, విరిగింది ఏదైనా ఒక వస్తువు విరిగిపోతే అది విరిగిన దానిని ఎవరు కోరుకోరు. విరిగినటువంటి వస్తువును ఎవరము కోరుకోరు. కానీ దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? విరిగి నలిగిన విరిగితేనే దేవునికి ఇష్టం. కానీ లోకానికి విరిగింది పనికిరా. చూడండి ఎంత సత్యం. ఆ రీతిగానే ఇక్కడ మనం గమనిస్తే యాకోబు దేవునికి ఎంత ఇష్టం. దేవుడు ఏమని చెప్పాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను.
కనుక యాకోబులోని నక్షత్రం ఉదయిస్తాడని బిలాము అనే ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎంత ముందో తెలుసా? కొన్ని సంవత్సరాల, వందల సంవత్సరాలకు ముందే దేవుడు బిలాము ప్రవక్త ద్వారా యేసయ్య జననమును గురించి తెలియజేశాడు. ఈ బిలాము యొక్క చరిత్ర మనం చూస్తే చూడండి, అదే అధ్యాయము సంఖ్యాకాండం 22వ అధ్యాయము 5, 6 వచ్చిన. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి పెతోరుకు దూతల చేత వర్తమానము. ఈయన మోయాబు రాజు. చూడండి, మోయాబు రాజు బిలాము యొద్దకు తన దూతలను పంపాడు. ఎందుకో తెలుసా? బిలామును తీసుకొని రమ్మని చెప్పాడు. చూడండి, బిలాము ప్రవక్త ఎంతో అద్భుతంగా దేవునిలో కొనసాగుతున్నవాడు. బిలాము ప్రవక్త అంటే దేవుని దగ్గర నుండి వెంటనే ప్రార్థించగానే జవాబు వస్తుంది. అలాంటి గొప్ప ఆత్మీయమైన వరం కలిగిన వాడు బిలాము. అలాంటి బిలాము ప్రవక్త యొద్దకు బాలాకు అనే మోయాబు రాజు దూతలను పంపాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయము సంఖ్యాకాండం 19వ వచనం. కాబట్టి మీరు చదువు. దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి. యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులతో చెప్పాడు. చూడండి, మోయాబు రాజు అయిన బాలాకు తన దూతలను పంపితే బిలాము యొద్దకు దూతలు రాగానే దూతలతో బిలాము ఏం చెప్పాడో తెలుసయ్యా? మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి. దేవుడు నాకేం చెబుతాడో దాని ప్రకారమే నేను నడుచుకో. చాలా మార్లు మనం ఎవరేదైనా సలహా అడిగితే ఏం చెప్పాలో తెలుసా? వెంటనే జవాబు చెప్పకూడదు. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడిని అడుగు, దేవుడు ఏం చెప్తాడో నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు సెలవిచ్చిన ప్రకారం మనం నడుచుకుందామని చెప్పాలి. చూడండి, ఇక్కడ బాలాకు రాజు పంపినటువంటి ఆ సేవకులు వచ్చి, అయ్యా మా రాజు నిన్ను తీసుకురమ్మన్నాడని చెబితే, అలానే రాను, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను దేవుడిని అడుగుతా, దేవుడు ఏమి సెలవిస్తే దాన్ని నేను చేస్తాను. చదువు, ఇంకొక మాట ఉంది అక్కడ. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడు బిలాము దేవుని దగ్గరికి పోవాల. దేవుడే బాగా ఆత్మీయత ఉన్న మనం ఏం చేయాలంటే, ఆత్మీయంగా బలంగా ఉంటే మనము ఎప్పుడు దేవుడు కావాలంటే, దేవుడిని చూడాలంటే ప్రార్థించుట ద్వారా ఆయనను మన యొద్దకు తీసుకొని రావచ్చు. బిలాము ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి బిలాము యొద్దకు వచ్చాడు. చూడండి, నువ్వు నేను ప్రార్థన చేస్తే కూడా దేవుడు మన యొద్దకు వస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన సన్నిధిని మనకు ఇస్తాడు. ఇక్కడ బిలాము ఆ రాత్రి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన బిలాము యొద్దకు దేవుడు వచ్చాడు. వెంటనే మనం ప్రశ్నించుకోవాలి, మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. బిలామును ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ప్రేమిస్తుంది. బిలాము ఆరాధించిన దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నాం.
కాబట్టి మనము కూడా ప్రభువును బిలాము వలె ప్రార్థించి ఆయన సన్నిధిని అనుభవించే వారముగా మనందరము ఉండాలి. చూడండి, అక్కడ ఇంకొక మాట వ్రాయబడింది. 22వ అధ్యాయము 4వ వచనం. మోయాబీయులు మిద్యాను పెద్దలతో 22వ అధ్యాయం 4వ వచనం. ఆ ఎద్దు వీటి పచ్చికను నాకించినట్లు ఈ జనసమూహము ఇశ్రాయేలీయులను చూసి మోయాబీయులు భయపడిపోయారు. అయ్యా, ఎద్దులు పచ్చిక మీద పడితే బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆ పచ్చికను ఏం చేస్తాయి? బాగా తినేస్తాయి. కొంచెం కూడా వచ్చింది చూడండి. అలా ఈ ఇశ్రాయేలీలందరూ మనల్ని తినేస్తారు ఎట్లా అని ఇశ్రాయేలీలను చూసి మోయాబీయులు భయపడ్డారు. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయము 27వ వచనములకు మాట వ్రాయబడింది. నిర్గమకాండము 23, 27. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తారు. నీవు పోయే సర్వదేశముల వారిని వాడగొట్టి సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేటట్లు. ఇది ఎప్పుడు మన జోబిలో ఉండాలి ఈ వచనం. ఇది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి ఈ వచనం. ఎందుకో తెలుసా? మనల్ని బట్టి కాదు, మన దేవుణ్ణి బట్టి మనకు భయపడేలా శత్రువులను దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. చూసారు, నన్ను బట్టి జనులు నీకు భయపడినట్లు నేను శత్రువులందరినీ వాడగొడతా, పారిపోయేలా చేస్తా. ఇశ్రాయేలీయులను చూసి మోయాబీయులు భయపడ్డారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక ఎద్దు పచ్చికను నాకి వేసినట్లు వీళ్ళు మనలని తినివేస్తారు అని భయపడిపోయారు. అమ్మా, నీ దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రార్థనా శక్తి ఉంటే, జాగ్రత్తగా వినండి, ప్రార్థనా శక్తి ఉంటే నిన్ను బట్టి జనాలు నీకు ప్రార్థనా శక్తి. చాలా మాటలు చెప్పిన మళ్ళా చెప్తున్నా. ఒక ఆమెకి తన చిన్న బిడ్డకు పాలు ఇవ్వడానికి పాలు లేవట. పాల డబ్బా కొనుక్కోవడానికి డబ్బులు. ఏం చేయాలి? మోకరిల్లి రాత్రి అంతా ప్రార్థన చేసి బిడ్డకు పాలు ఇచ్చాలంటే పాలు లేవు. ప్రార్థన చేసి తెల్లవారుతో దేవుని దగ్గర ఒక జవాబు ఏమొచ్చింది తెలుసా? నా కుమార్తె, నీకేం అవసరం ఉన్నదో అదొక చీటీ మీద రాసుకొని కొట్టుకు వెళ్ళు. ఒక పాల డబ్బా కావాలి అని రాసుకుంది చీటి మీద. ఆ చీటి తీసుకొని కొట్టు యొద్దకు, ఆ కొట్టు యజమానుడికి ఆ చీటి ఇచ్చయ్యా, ఇది కావాలని చెప్పగానే ఆయన ఆ చీటి చూసి డబ్బులేవయ్యా, నా దేవుడు రాత్రంతా ప్రార్థన చేస్తే చీటి మీద నీ అవసరత రాసుకొని వెళ్ళి కొట్లో ఇవ్వమన్నాడు. నేను అలాగే చీటి రాసుకొని వచ్చి, ఈ చీటికి ఏమొస్తుందమ్మా అని అతను ఎదురుగా ఉన్న తక్కెడ మీద ఆ చీటి అట్లా వేయగానే అవకలు 5 కేజీలు ఉన్న రాయి ఈ చీటి వేయగానే పైకి. ఏంటి విచిత్రంగా ఉందని మరలా చీటీ తీస్తే మరలా తక్కెడ పైకి వచ్చి ఆమె రాసుకున్నటువంటి పేపర్ ముక్క దాని మీద వేస్తే మళ్ళా 5 కేజీల రాయి పైకి. అంటే ఆయన 2 చేతులు ఎత్తి ఆమెకు నమస్కారం చెప్పి, ఏం కలిగింది ఆయన మనసులో? భయమో, చీటీ ఏంది, ఎన్ని కేజీలు లేపింది? 5 కేజీలు అని భయపడిపోయి, అమ్మా ఒకటి కాదమ్మా, నీకు ఎన్ని పాల డబ్బాలు కావాలన్నీ తీసుకో, నా కొరకు కూడా నువ్వు ప్రార్థన.
దేవుణ్ణి బట్టి ఆమెకు ఆయన ఏం చేశాడు? భయపడ్డాడు. అమ్మో, ఇవి చెప్పినట్టు చీటికి ఎంత పవర్ ఉంది. ఒక పేపర్ వేస్తే తక్కెడ లేస్తుందా? లేదు. కానీ ఆమె ప్రార్థన శక్తి ద్వారా అద్భుతాన్ని చూస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా బిలాము యొక్కకు పంపడానికి కారణం ఏంటంటే బాలాకు ఇశ్రాయేలీయులను చూసి భయపడిపోయాడు. ఇక చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 22వ అధ్యాయము 3వ వచనము మరియు 11వ వచనం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి విస్తారమైన జనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళింది ఎంతమందో తెలుసా? 70 మంది. ఇశ్రాయేలీయులు మొట్టమొదట ఐగుప్తుకి వెళ్ళింది ఎంతమంది? 70. కానీ ఎంతమంది అయ్యారో తెలుసా? విస్తారమైన జనాభాగా వృద్ధి. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలో తెలుసా? విస్తారముగా వర్తి. విస్తారముగా వర్తి. చూడండి, వినుకొండలు ఉంటారు మీ వాళ్ళు చాలా మంది. స్టేషన్ నుండి పోతుంటే ఆ ఎడం చేతి పక్క ఒక చర్చి, ఒక 10-15 ఏళ్ళ నాడు చిన్న రేకుల షెడ్. ఆ తర్వాత ఇంకో 2-3 సంవత్సరాలకు బిల్డింగ్. ఆ తర్వాత 4-5 సంవత్సరాలకు ఇంకో బిల్డింగ్. ఇప్పుడు విస్తారమైన పెద్ద చర్చి. నేను అక్కడికి వెళ్ళగానే ఆ రోడ్డు మీద పోతూ చూడగానే అనిపిస్తుంది, ఏమైంది? మొదట కొద్దిగా ఉండినను తుదకు దేవుని బిడ్డల అందరి జీవితాల్లో దేవుడు ఇలాగే చేయాలనుకుంటాడు. అందరం కూడా విస్తారం కావాలని దేవుని కోరిక. అయితే కొంతమంది దేవుని వాక్యానికి, దేవుని మాటలకు అవిధేయులయ్యి ఆశీర్వాదాలను కోల్పోతారు. చూడండి, అక్కడ 11వ వచనం. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. వారు భూమినంతటిని కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము ఇప్పుడే వారిని ఏం చేయాలి? బిలామును ప్రవక్తను పెంచుకురావడానికి బాలాకు మనుషులను వచ్చారు. కారణం ఏంది? ఇశ్రాయేలీయులను ఏం చేయాలి? శపించాలి. ఇశ్రాయేలీయులను శపించాలి. అది దేవునికి ఇష్టమైన కార్యము. ఆ రాత్రి బిలాం ప్రార్థన చేస్తే మా దేవుడు చెప్పాడంట. చూడండి, అక్కడ రాయబడిన మాట. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు అంటే నువ్వు శపించబడినోడివో ఆశీర్వదించబడినోడివో దేవునికి బాగా. నువ్వు ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చేయట్లేదు దేవునికి బాగా తెలుసు. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పాడమ్మా. ఏమని? నువ్వు వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు. ఎందుకనగా వారు ఆశీర్వదించబడిన. ఇప్పుడు చెప్పండి, మన దేవుని ఆజ్ఞ లేనిది మనలను ఎవరు ఏమీ. మళ్ళా చెప్పండి, మన దేవుని ఆజ్ఞ లేనిది మనల్ని ఎవరు ఏమీ. ఇశ్రాయేలీయులను శపించమని అడిగితే బిలాము ప్రార్థన చేస్తే దేవుడు అన్న, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళు ఎవరు ఆశీర్వదించు. ఉదయం లేవగానే బిలాము చెప్పాడు, అయ్యా నేను మీతోటి రాను. దేవుడు వారిని శపించొద్దు అన్నాడు. అయ్యా నేను మీతోటి రానే. వెళ్ళిపోయాడు. మళ్ళా బాలాకూర్కుల మోయాబు రాజు వారికంటే ఇంకా గొప్ప వారిని మరలా బిలాము యొద్దకు. బిలాము దగ్గరికి వచ్చి అడగగానే బిలాము చెప్పాడు, ఈ రాత్రి మరలా మీరు ఇక్కడనే. నేను దేవుడు అమ్మా,
దేవుడు మాట మార్చుటకు ఆయన నరుడు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు. మొదట ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళు ఎవరు? ఆశీర్వదించబడిన వాళ్ళయ్యా అని చెప్పారు. తర్వాత మరలా సేవకులు రాగానే బిలాం అంటుండే, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, నేను మరలా దేవుణ్ణి. బిలాముకున్న వరం ఏంటంటే, బిలాము తన నోట ఏం చెబితే అది జరుగు. అంటే బిలాము ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. అందుకని బాలాకు రాజు బిలాము యొద్దకు సేవకులను, బిలామును వెళ్ళొద్దంటే మరలా ఆ రాత్రి కూడా దేవుడిని అడుగుతున్నాడు. చదువుమా. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, మీరు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకు, నేను నీకు బహు ఘనతను కలుగజేస్తానన్నా. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఆ జనమును చెప్పించమని బాలాకు చెప్పమన్నాడు. అందుకు బిలాము బాలాకు ఇంటెడు వెండి బంగారములు ఇచ్చినను, కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను చెప్పాడు. జవాబు చెప్పి, నా దేవుడు వెళ్ళొద్దన్నాడయ్యా, నా దేవుడు శపించొద్దన్నాడయ్యా, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళయ్యా అని చెప్పకుండా రెండో మారు మరలా దేవుణ్ణి అడిగాడు. అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చదువుమా. కాబట్టి నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండు, నాతో ఇక ఏమి చెప్పును నేను తెలుసుకుందునని వచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల ఒక మారు దేవుడు వద్దన్న తర్వాత ఇంకెప్పుడు దాన్ని మనము ఒక తల్లికి ఒక కొడుకు పుడితేనంట, చిన్నతనము నుండే బహు దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎలా? కొంతమంది అలా ఉంటారు. చూడండి, బైబిల్లో 2-3 చోట్ల కొన్ని వాక్యాలు చూసినప్పుడు భయం వేస్తాం. ఏంటో తెలుసా? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై బహు దుర్మార్గులై ఉండిని రాశాడు దేవుడు. ఏలీ అంటే ఎవరు? దేవుని సేవకుడు. ఎవరమ్మా? ఎవరు? ఏలీ దేవుని సేవకుని కుమారులు. అంటే దేవుడు అంటే ఎవరో తెలియదు. పోనీ దేవుడు అంటే ఎవరో తెలియదని ఊరుకోలే దేవుడు. బహు దుర్మార్గులైరి చూసారమ్మా. ఇంకా అక్కడ రాయబడింది, దేవుడు వారిని చంపదలచి ఉండెను. ఎవరంటే చంపాలనుకుంది? దేవుడు అంటారు. దేవుడే చంపాలంటే ఆపేవాడు ఎవడు? అలాగే ఇక్కడ కూడా దేవుడు ఒక మారు చెప్పాడు వెళ్ళొద్దని. మరలా అడిగాడు బిలాము. అడిగేసరికి దేవుడు అన్నాడు, సరే వెళ్ళు, కానీ నేను చెప్పేదే నీ నోట నీవు పలక. చూడండి, వెళుతూ ఉంటే ఏం జరిగిందో 22వ అధ్యాయం 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము.
చెప్పాను కదా, ఆ తల్లికి బహు దుర్మార్గంగా ప్రవర్తించే కొడుకుంటే ఈమె బహు ప్రార్థనా పరురాలు. కొన్నిసార్లు మనకు అర్థం కావు దేవుని కార్యాలు. అమ్మా, సమూయేలు ఎవరు చెప్పాలి. హన్న ప్రార్థన చేసి మొక్కుకొని కన్నా కుమార్ కదా. ఆ సమూయేలు కొడుకులంట సమూయేలు వంటి వారు 6 అని ఉంది బయట. అట్లనే ఈ తల్లి ఏమో బహు ప్రార్థనా పరురాలంట, కొడుకేమో బహు దుర్మార్గం. ఒకరోజు ప్రార్థన చేసి ఎక్కడో పెద్ద కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నాడని తెలిసి ఈ తల్లి గుండె పగిలిపోయి ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి చెప్పాడంటమ్మా, వాణ్ణి చంపేస్తున్నాను, నువ్వు బాధపడబాకని చెప్పాడు. ఏం చేస్తాడు? అతను మరణం అవుతున్నాడు. బాధపడు. ఏ నిద్ర వాళ్ళ అయ్యా నా కొడుకుని చంపాడు, అయ్యా నా కొడుకుని చంపాడు, అయ్యా నా కొడుకును భద్రంగా చమ్మని తల్లి కదా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి దేవుడు ఆ కేసు నుండి తప్పించాడు. ఆమె దేవుడు ప్రార్థనలను ఆలకించే ఆ కేసు నుండి తప్పించి విడిపించి భద్రంగా ఇంటికి వచ్చేలా చేస్తే మరలా ఒక నెల కల్లా ఇంకొక కేసులో చూడండి ఎంత భయంకరం. మరలా ఆ తల్లి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడంటమ్మా, అతన్ని భూమి మీద ఉండకుండా చేస్తాను, భూమి మీద ఉండదగినోడు. ఆ తల్లి మరలా ప్రార్థన. అలా కొన్ని మార్లు దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రార్థన చేసి అతని ఆయుష్కాలాన్ని పొడిగించుకుంటూ వస్తే ఒకరోజు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కత్తి తీసుకొని తల్లి మీదకి వచ్చి తల్లిని పొడిచాడు. పొడిచి తల్లి మెడలో ఉన్న తాడు అప్పుడు కన్నీరు గారుస్తూ ప్రాణం పోతా తల్లి ఏడుస్తుంటే దేవుడు అన్నాడంటమ్మా, నేను ఎప్పుడో వాడు భూమి మీద ఉండడానికి వీలేదని చెప్పాను. నువ్వేమన్నా? అలా కాదు, ఉండాల్సిందే. కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనము లోబడాలి, అంతేగాని మనకి ఈ శరీర సంబంధమైన ప్రేమను బట్టి అడుగుతాం, కానీ అది తుదకది మనకి నష్టము కనిపిస్తుంది. బిలాము దేవుడు వద్దు అన్న చోటికి ఏమవుతున్నాడు? ఇప్పుడు భయానమై గాడిదని ఎక్కాడు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్న వాహనం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలన్న గాడిద మీద వెళ్ళాలి. గాడిద మీద ఎక్కి వెళుతూ ఉంటే అక్కడ చూడండి, చదువు అక్కడ రాయబడింది, దేవుని దూత కత్తి పట్టుకొని చేత పట్టుకొని బిలాము వెళ్ళే త్రోవలో చూడండి ఎంత ఆశ్చర్యం. ఆ త్రోవలో నిలబడి బిలాము అడ్డం వచ్చేసి అప్పుడన్నా బిలాము కళ్ళు తెరిచిన వాడు కళ్ళు తెరవలా, ఇంకా వెళ్ళాలంటావు. మరలా చదవండి. గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు కదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. గాడిదను కొడుతున్నా. ఇక్కడ మీరు ఇంటికెళ్ళాక చదవండి, దేవుని దూత గాడిద కనపడుతుంది కానీ బిలాముకు. అంటే మనం చిన్నప్పుడు అనేవాళ్ళు, అరే దేవుడు ఈ మాట అంటే కళ్ళు పోతాయిరా, అర్థమైందా? ఇప్పుడు అసలు అనట్లా, ఇంకా పోలేదు కాబట్టి ఎవడు కళ్ళు, అందుకని ఎవరు భయపడట్లా. మేము చిన్నప్పుడు అంటే కళ్ళు పోతాయి అనకూడదు అంటే చెప్పులు వేసుకునేవాడు కదా. ఇప్పుడు అసలు ఎవరు భయపడట్లా. ఇక్కడ చూడండి, బిలాము కన్నులు మూయబడ్డాయి. దేవదూత వచ్చి ఎదురుగా నిలబడితే కత్తి పట్టుకొని గాడిద దాన్ని చూసి భయపడుతుంది, కానీ బిలాముకు దేవదూత కనబడనే. గాడిదను కొడుతున్నా. గాడిద ఎందుకు వెళ్ళలే? దేవదూత కత్తి పట్టుకొని ముమ్మారు కొడతాడన్న గాడిద.
అప్పుడు ఆ గాడిద కూలబడిపోయి ఈ బిలామును కింద పడేస్తుంది. బిలాము చరిత్ర గొప్పదే, ముగింపు సరిగా లేదు, గుర్తుపెట్టుకోవాలి. బిలాము యొక్క ముగింపు మనము మన ఆత్మీయ జీవితంలో ఉన్న గొప్ప ఆత్మీయ స్థితిని బట్టి మనం ఆత్మీయులముగానే మనం ముగింపు. బిలామ దేవదూతను చూడలేకపోయాడు. అంతకుముందు బిలాముకున్న వరం ఏంది? తన నోటితో ఏం చెబితే ఆశీర్వదిస్తే, శపిస్తే, అలాంటి ఆత్మవరాన్ని పొందుకున్న బిలాము ఇప్పుడు ఏమయ్యాడు? దేవదూతను చూడలేని గుడ్డివాడయ్యాడు. ఎవరయ్యారు? గుడ్డివాడైపోయాడు. అంటే దేవుడు వద్దన్న పని చేస్తే ఎవరమైనా దేవుని ఆత్మను కోల్పోతాం. బైబిల్ ఇంకొక రాజు ఉన్నాడు, సౌలు అనే రాజు. దావీదు గొల్యాతును చంపి వస్తూ ఉంటే ప్రజలందరంట దావీదు వచ్చేటువంటి ఆ నడకలో, ఆ ఊరేగింపులో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనేసరికి సౌలు కోపం వచ్చి దావీదును చంపాలనుకున్నాడు. ఎప్పుడైతే ఈ చెడ్డ ఆలోచన సౌలులోకి వచ్చిందో దేవుని ఆత్మ సౌలులో నుండి జాగ్రత్తగా, మనలో సైతాను దేవుడు రెండుండరు, గుర్తుపెట్టుకోవాలి. ఉంటాయా? దేవుడు ఉంటే అక్కడ ఎవరు ఉన్నారు? సాతాను నీలో ఉంటే దేవుడికి నీలో స్థానము. అర్థమైందా? మరి ఇప్పుడు ఎవరున్నట్లు సౌలులో? సైతాను వచ్చి చేరేసరికి దేవుని ఆత్మ ఏమైంది? అట్లా బిలాము దేవుడు వద్దన్న పని చేయడానికి ప్రారంభించగానే అతని కన్నులు ఆత్మ సంబంధమైన వాటిని చూడలేకపోయారు. అందుకని పౌలు గారు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడటం కాదు, నిదానంగా అదృశ్యమైన వాటిని కాబట్టి బిలాము గాడిదను కొడితే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? అప్పుడు గాడిద నోరు తెరిచా, అప్పుడు యెహోవా ఆ గాడిదకు నోరునిచ్చాడు, మాటలనిచ్చాడు. అది నువ్వు ఎందుకయ్యా నన్ను కొడతావు అంటుంది. ఎవరు? గాడిద ఎప్పుడన్నా మాట్లాడంగా చూసారా? అసలు గాడిద గొంతే బాగుండదు, కోయిల్లాగా ఉంటుందమ్మా. ఎట్లుంటది? బెదిరినట్లుగా ఉంటుంది, గబ్బగీపుగా ఉంటుంది, అన్నట్లుగా ఉంటుంది కదా. అలాంటి గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది. ఏమని? చదువుమా. నీవు నన్ను 3 మార్లు కొట్టావు, నేను నిన్నేం చేశానయ్యా? బిలాము ఒక మాట అంటాడు, చదువుమా. బిలాము, నీవు నా మీద తిరగబడ్డా, ఒకవేళ నా చేతులు కనుక కత్తి ఉంటే చంపేవాడిని. ఎవరిని చూడలేకంటున్నాడు ఈ మాటలు? దేవుని దూతను. అందుకు మరలా గాడిద, నేను నీ దాననైనప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు ఎక్కే గాడిదనే కదా, నేను ఎప్పుడైనా నిన్ను నీకు ఇలా చేశానా అని బిలాముతో అనగా అతడు లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? అప్పటికన్నా కళ్ళు తెరిచిన వాడు ఏది గాడిదేంది మాట్లాడు. చూసారా? ఒకడు ఈ మధ్య అంట మ్యా 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 అనుకుంటా మూగోడాల ట్రైన్లో అడుక్కుంటా ఉన్నాడు. మాట్లాడాలి, అందరు పాపం మూగోడు కదా అని అమ్మా ఏమిస్తుండో భిక్ష మేస్తావు, పైసలు ఇస్తావు. ఒక పిల్లోడంట అక్కడే ఒక ఆమె దగ్గర కూర్చొని
వాళ్ళమ్మ 10 రూపాయలు ఇచ్చేసరికి, నేను అడిగితే 5 రూపాయలు ఇచ్చావు ఇందాక, బిచ్చిగాడికి 10 ఇచ్చావని వెళ్ళి లాక్కోబోతుంటే ఈ మూగోడు ఏం చేసింది తెలుసా? 2 కొడతాన్నాడంట. అప్పటిదాకా మూగోడులాగా యాక్షన్ చేశాడు. 10 లాక్కోబోయేసరికి 2 బీగుతాడు. వాళ్ళ మరే ఇప్పుడు దాకా నువ్వేం చెప్పావు? నాకు బ్యాబే అన్నావు, నా కొడుకును కొట్టడానికి మాత్రం నీకు నోరు వచ్చిందా అని 2 బీకా ఆ 10 తెలుసుకోరా పిల్లను గాడిద మాట్లాడుతుంది ఏందా అని గుర్తించిన వాడు చాలా మంది ఈ రోజుల్లో అంతే. అమ్మా, మంచిగా పరిశుద్ధంగా బ్రతకాల్సిన వాళ్ళు క్రమము తప్పి అపరిశుద్ధతలోనికి వెళ్ళిపోయి, ఎందుకు ఇలా అయిపోతున్నామా, ఎందుకు మా జీవితాలు ఎలా అవుతుందా, ఎందుకు పాడు చేసుకుంటున్నానా అని ఆలోచన చేయరు. తుదకు నరకప్రాయమైపోతారు. ఎంతో మందిని మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ మధ్య గుట్ట మీద పల్లెలు దొరకకుండా 25 ఏళ్ళ అబ్బాయి, మంచి వయసు, వృత్తప్రాయం. వాళ్ళ నాన్నకు రైల్వే ఉద్యోగం. నాన్న తాగి డ్యూటీ చేయలేని స్థాయిలోకి వచ్చి మంచం నుండి కూడా తాగుతాడు. ఆ రైల్వే ఆఫీసర్లనే, మీ నాన్న ఎట్లా చెప్పండి, వాడికి పోతాడే కచ్చలాకు, కాబట్టి నువ్వు రెడీగా రాలని వాడిని డ్యూటీకి రమ్మంటే వస్తున్నాడు, చేసుకుంటాడు. వాడేం చేశాడు ఆలోచించాలి. వాళ్ళ నాన్న ద్వారా పడిన బాధ వాడికి బాగా తెలుసు కదా. ఈవిడ ఒకరోజు దర్శులు 2 ఫ్రెండ్లు ఉంటే వెళ్ళి వాళ్ళిద్దరు ఈవిడ కలిసి తాగి కాలంలో ఈత పడతాం. తాగితే అట్టకు ఈత పడతాం, తాగితే చేతులు సరిగా, కాళ్ళు సరిగా, మాటలు కూడా వస్తాయమ్మా. మనం ఒకటి జీవితం వాడు ఒకటి. కాలంలో దూకి ఈత కొట్టాలని చేతులు బాగా ఫ్రీగా పనిచేయాలి. ఈత కొట్టడం అంటే చేతులతోటి పనిచేయాలి. తాగారు, సరైన స్పృహ లేదు, ఈత కొడతాను చచ్చిపోయాడు. వాళ్ళ పక్క కొడుకు, వాళ్ళ నానేమో. నేను చాలా మార్లు ఆ అబ్బాయితో మాట్లాడేవాడు. రైలుకి వెళ్తుంటా గేట్ అన్నట్టుండే, అబ్బాయి జాగ్రత్తలు చేసుకురా, మీ నాన్న ఎట్లా అయిపోయి నువ్వు భద్రంగా చేసుకుని. అలాగే అంకులు అలాగే తాగుతాడని నాకు తెలియదు. అసలు నన్ను అడిగి తాగకూడదు, ఎందుకు తాగకూడదు, తాగి ఏమయ్యాడో వాళ్ళ ఇంట్లోనే ఒక సాక్ష్యము ఉంది. ఆ తల్లి అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేది. ఈ మధ్య అంటుందంటే, ఇప్పుడు నేను ప్రార్థనకు నమ్మకంగా వెళ్ళనందువల్ల దేవుడు ఎలా చేశాడు, దేవుడు ఎలా చేశాడు చూడండి. ఎప్పుడైనా కొన్ని సంఘటనల ద్వారా మనం మారాలి. ఆమె గాడిద మాట్లాడిందే, గాడిద మాట్లాడింది ఎప్పుడు చూడలేదే, ఇప్పుడు మాట్లాడుతుంది ఏందా, నా లోపం ఏందా అని విలామ ఆలోచించకుండా గాడిదను కొడుతున్నాడు. గాడిదను అప్పుడంట చదువు చివరికి దేవదూత అతనికి మాట్లాడు. అంతలో యెహోవా ఇప్పుడు బిలాము యొక్క కన్నులు తెరిచి, అప్పుడు దేవదూత కనబడి మాట్లాడి, నేను దేవుని కార్యాలు చూడాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు మనము దేవుని కార్యాలను చూడగలుగుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో చేర్చుకొని, ఆ నక్షత్రం అనగా వెలుగు మనలో వెలిగినప్పుడు, మనలో ఉన్న చీకటి పోయినప్పుడు మనకంతా కనపడుతుంది. చీకటి ఉంటే మన కన్నులతో ఏమీ చూడలేదు, వెలుగుంటే ఏమైనా మనము చూడగలం. ఆ నక్షత్రమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును మనలో వెలిగించుకొని వెలుగు సంబంధులముగా బ్రతుకుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.